Namaskaram. Welcome to the brand new episode of the Battle of Voices presented by Talent Falcons. In collaboration with Geniatri Foundation, Sing for a Cause, educational support for homeless kids. Sponsors, BITS Vizag, Mrudula Anubotu, Real Estate and Insurance Agent. First prize is sponsored by Girish Modi, photographer and a philanthropist. And the second prize is sponsored by the Garia family in the loving memory of Lakshmi Garia. మనం లాస్ట్ వీక్ చూసాము మన పార్టిసిపెంట్స్ అందరూ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్తో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. అండ్ ఈ వీక్ కూడా ఇంకొంతమంది పార్టిసిపెంట్స్ మంచి మంచి పర్ఫార్మెన్సెస్తో రెడీగా ఉన్నారు. మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్. వెల్కమ్ సుమంగళి గారు. హాయ్ ఎవ్రీవన్, మీ పాటలు వినడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఆల్ ది బెస్ట్. ఆర్పి పట్నాయక్ గారు, వెల్కమ్ టు ద షో. థర్డ్ రౌండ్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫోర్త్ కమింగ్ ఎపిసోడ్స్. గుడ్ లక్. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఇవాళ మన ముందుకు రాబోతున్న ఫస్ట్ పార్టిసిపెంట్ అనిక. వెల్కమ్ అనిక. నమస్తే జడ్జెస్ సుమంగళి గారు అండ్ ఆర్పి పట్నాయక్ గారు. నా పేరు అనిక ఏచూరి. నేను సియాటిల్ వాషింగ్టన్లో ఉంటాను. ఈరోజు నేను పాడబోయే పాట అలుపన్నది ఉందా, సినిమా పేరు గాయం. లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, సింగర్ చిత్ర గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ గారు. ఆల్ ది బెస్ట్ టు యూ. అలుపన్నది ఉందా, ఎగిరే అలకు ఎదలోని లయకు. అదుపన్నది ఉందా, కలిగే కలకు కరిగే వరకు. మెరికలు తిరిగే నది నడకలకు, మరి మరి ఉరికే మది తలపులకు. లలా 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 లలా. అలుపన్నది ఉందా, ఎగిరే అలకు ఎదలోని లయకు. అదుపన్నది ఉందా, కలిగే కలకు కరిగే వరకు. నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు. నా సేవ
సేవకే సిరులే చిలికి దాసోమే ఎనదా వెలుగు ఆరారు కాలాల అందాలు బహుమతి కావాలో వరకు కలలను తేవా నా కన్నులకు లలా లలా లలలలలలలా అనుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు అనుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు ఏడేడు లోకాల ద్వారాలు తలుపులు తెరిచే తరుణం కొరకు ఎదురుగా నడిచే తొలి ఆశలకు లలా లలా లలలలలలలా అనుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు మెలికలు తిరిగే నది నడుతలకు మరి మరి ఉరికే మది తలపులకు లలా లలా లలలలలలా థ్యాంక్ యూ అనిక, చాలా బాగా పాడారు. సింధూరం, లిటిల్ సోల్జర్స్ లాంటి బ్యూటిఫుల్ ఆల్బమ్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ గారి కాంపోజిషన్లో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఇది. అండ్ మీరు ఎలా పర్ఫామ్ చేశారో మన జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. సుమంగళి గారు, మీకు ఎలా అనిపించింది అనిక పర్ఫార్మెన్స్? హాయ్ అనిక. మ్యూజిక్ కంపోజర్ శ్రీ గారు కంపోజ్ చేసిన ఒక మార్వెలస్ బ్యూటిఫుల్ కాంపోజిషన్. It's such a beautiful feeling when you perform this song because as a vocalist, oka female vocalist ki oka manchi satisfaction istundi ee song padutunnappudu. You know, it makes you feel you did something, that you have done something good. Ala oka feeling vastundi ee song padutunnappudu. And బాగా పాడారు. నా సేవకే సిరులే చిలికి దాసోమే ఎనదా వెలుగు ఆరారు. What I felt was that there is a flow undi ee song lo. You know, there is a connect between each line, each word. There's a flow. It goes like, you know, like a wave. So there are highs, there are lows, but still there is a flow. ఆ ఫ్లో కొంచెం మిస్ అవుతుందో అలా నాకు అనిపించింది. సో this kind of things will only come with singing over and over again, practicing, listening to all kinds of songs. In the song ముఖ్యంగా హై పిచ్లో ఓపెన్గా ఉంది, and then there is sudden drop, and then it is very soft. So there is a lot of range and modulation. All those things have to come really perfectly. So అలాంటి కొన్ని విషయాలు మీరు కొంచెం చూసుకోవాలి. Keep up the practice and keep listening to more music. You have a nice voice, so just work on it. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు అనికాకి ఇచ్చే స్కోర్? And I would like to give you 6.5 on 10.
థ్యాంక్ యూ సో మచ్. ఆర్పి పట్నాయక్ గారు, మీ కామెంట్స్ ప్లీజ్. యా అనిక, ఆ పాట పాడేటప్పుడు ఎంజాయ్ చేయడం నాకు నచ్చింది బాగా. అది చెయ్యాలా అనుకుంది. అది ఈ మధ్య బాగా పిల్లలకి ఈ అలవాటు ఎక్కువ ఉంది, పాడేటప్పుడు ఇది ఇది అని. అందంగా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది అలాంటివి. నేను అనుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు. అండ్ సింగింగ్ వరకు ఒక్క సెకండ్ ఫస్ట్ చరణం సెకండ్ చరణం లాస్ట్లో చిన్న టెంపో ఇదైన తప్పితే ఓవరాల్గా చాలా కష్టమైన పాట. చాలా ఈజీగా ఆ బ్రేక్స్ వచ్చినప్పుడు ఆ బ్రేక్ తీసుకుని పాడడం కానీ ఇది అని చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. అండ్ మీ స్కోర్? ఓవరాల్గా అంటే వాయిస్ కల్చర్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని నేను ఇస్తున్న స్కోర్ 7/10. థ్యాంక్ యూ సో మచ్. Thank you, judges, and thank you, Talent Falcon. అప్డేట్స్ కోసం టాలెంట్ ఫాల్కన్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజీలని ఫాలో అవ్వండి. అండ్ మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ భానుప్రసాద్. వెల్కమ్ భాను గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాను వెంకటప్రసాద్. మా నేటివ్ తిరుపతి అండి. ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగళి గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను ఇవాళ పాడబోయే పాట కన్నె వయసు చిత్రం నుంచి పద్మవిభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఏ దివిలో విరిసిన పారిజాతమ. సంగీతం సత్యం గారు. ఆల్ ది బెస్ట్ టు యూ. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నీ రూపమే దివ్య దీపమై, నీ నవ్వులే నవ్య తారలై, నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. పాలబుక్కలను లేత సిగ్గులు పల్లవించగరావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే. పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగరావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగారావే. కాలి అందియలు ఘల్లు ఘల్లు మన, కాలి అందియలు ఘల్లు ఘల్లు మన రాజహంసల రావే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే. ఏ
దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నిదురమబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే. నిదురమబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే, బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే. పదము పదములో మధువులూరగా, పదము పదములో మధువులూరగా కావ్య కన్యవై రావే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. నా మదిలో నీవై నిండిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. థ్యాంక్ యూ భాను గారు. ఏ దివిలో విరిసిన పారిజాతమో అంటూ చాలా బాగా పాడారు. అండ్ ఈ పాటతో మన లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని గుర్తు చేశారు. ఆయన పాడిన ఎన్నో వేల పాటల్లో ఆయనకి గుర్తింపు తెచ్చిన పాట ఇది కూడా ఒకటి. సో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం. సుమంగళి గారు, ఎలా అనిపించింది మీకు భాను గారి పర్ఫార్మెన్స్? నమస్తే భానుప్రసాద్, మంచి ప్రయత్నం చేశారు. ఒక అద్భుతమైన సాంగ్ సెలెక్ట్ చేశారు మీరు బాలు గారు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఫిజికలీ హీ ఈజ్ నాట్ విత్ అస్, బట్ సచ్ బిగ్ ట్రెషర్ హీ హ్యాస్ లెఫ్ట్ బిహైండ్. ఆయన కలెక్షన్ మాత్రం ఒక మ్యూజిక్ స్కూల్ లాగా. ఒక సింగర్ అవ్వడం, ఐ వాంట్ టు బికమ్ అ సింగర్. ఇఫ్ యూ హ్యావ్ దట్ గోల్, జస్ట్ టేక్ దట్ కలెక్షన్. ఆ కలెక్షన్ మాత్రం, ఆ కలెక్షన్ లోపల మీరు జస్ట్ జంప్ ఇన్ అండ్ బీ థరో విత్ దట్ కలెక్షన్. దట్స్ ఇనఫ్. యూ క్యాన్ బీ అన్ అమేజింగ్ సింగర్. అంత వెరైటీ, అంత వర్సటాలిటీ, అంత రేంజ్ చూపించారు. ద గ్రేట్, ద వన్ అండ్ ఓన్లీ, ది ఇర్రిప్లేసబుల్ బాలు గారు. సో బాలు గారు సాంగ్ ఒకటి మీరు చూస్ చేసి మన ముందు ప్రెజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మంచి ప్రయత్నం చేశారు. మంచి ఫీల్ ఉంది మీ సింగింగ్లో. మీ పాడుతున్నప్పుడు చాలా మంచి ఫీల్ ఉంది. మీరు ఎంజాయ్ చేసి ఆ సాంగ్ లోపల వెళ్ళి చాలా బాగా ప్రయత్నం చేశారు. కీప్ ప్రాక్టీసింగ్. పాలబుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే. అండ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. అండ్ మీ స్కోర్? మీకు మై మార్క్ ఈజ్ 5 on 10. ఆర్పి గారు, మీ కామెంట్స్? భానుప్రసాద్ గారు నవ్వు నచ్చింది నాకు. అయితే పాడేటప్పుడు, అంటే ఇంత పాపులర్ సాంగ్, బాలు గారి అభిమానులు ఎవరైనా ఈ పాట వినగానే ప్రతి అక్షరం, ప్రతి నోటు బాగా డైజెస్ట్ అయిపోయి ఉంటుంది. అందుకు ఎక్కడో మీరు మీ సొంత నోట్స్ వేసేసరికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్, చాలా చోట్ల అలా జరిగాయి, బట్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని చెప్తాను. పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే, అది గారావే, అవునాయి చూడండి, ఆ సాఫ్ట్ ఫీల్ అవి, అలాంటివి బాగా మిస్ అయ్యాయి.
ఏ దివిలో విరిసిన పారిజాతము పారి అలా అలా చెప్తున్నారు మీరు. అంటే ఎక్కడో తెలియకుండా ఆ గమకం పాడాలి కాబట్టి పాడుతున్నా అన్నట్టుంది, కానీ ఆ పాటని ఫీల్ అవుతూ పాడే అటెంప్ట్ కనిపించలేదు నాకు. ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ అంటే ఇలాంటి పాపులర్ సాంగ్స్ ప్రతి ఒక్క మనిషి బ్లడ్లో డైజెస్ట్ అయిపోయిన సాంగ్స్ అటెంప్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నోటు తెలుసు ఈ పాట. అందుకు ఏమాత్రం తప్పు చేసినా అది పెద్ద తప్పులా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది కాంపిటీషన్ కాబట్టి. కేవలం కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మార్కులు ఇవ్వడం తప్పితే మీరు పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశారు, ఎంజాయ్ చేస్తూ పాడారు. అండ్ ఆ నోట్స్ కేవలం కొన్ని మీ స్టైల్లో మీరు పాడారు కాబట్టి, ఇక్కడ కాంపిటీషన్ కాబట్టి నేను మీకు ఇస్తున్న స్కోర్ 6.25 అవుట్ ఆఫ్ 10. థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ భాను గారు. నమస్తే అండి. టాలెంట్ ఫాల్కన్స్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జడ్జెస్ ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగళి గారికి నమస్కారాలండి. అందరికీ నమస్కారం. నేను మీ సింగర్ సుమంగళి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ టాలెంట్ ఫాల్కన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. నా మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ లిఖిత. వెల్కమ్ లిఖిత. నమస్కారం, నా పేరు లిఖిత గిరిజాల. నేను పాడబోయే పాట పూజలు చేయ పూజ అనే చిత్రం నుంచి. పాడినవారు వాణి జయరామ్ గారు, రాసినవారు దాశరథి గారు, సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర గారు. ఆల్ ది బెస్ట్. పూజలు చేయ పూలు తెచ్చాను, పూజలు చేయ పూలు తెచ్చాను, నీ కుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామ ఇయరా దర్శనము రామ. పూజలు చేయ పూలు తెచ్చాను. తూర్పులోన తెల తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే. తూర్పులోన తెల తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే. తొలి కిరణాల తొలి కిరణాల హారతి వెలిగే ఇంకా జాగేలా స్వామి ఇయరా దర్శనము రామ. పూజలు చేయ పూలు తెచ్చాను, నీ గుడి ముందే నిలిచాను, ఇయరా దర్శనము రామ. పూజలు చేయ పూలు తెచ్చాను.
కోపించేవో చెంతకు చేర్చి లాలించేవో దీవించేవో కోపించేవో చెంతకు చేర్చి లాలించేవో నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి నిన్నే నమ్మితిరా స్వామి ఈరాదరిసనము రామ పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను ఈరాదరిసనము రామ పూజలు చేయా పూలు తెచ్చాను. థ్యాంక్ యూ లిఖిత. వాణి జయరాం గారు ఈ పాట ఎంత బ్యూటిఫుల్గా పాడారో ఈ పాటలో వాణిశ్రీ గారు కూడా అంతే బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేశారు. అండ్ మీరు కూడా అంతే బ్యూటిఫుల్గా పాడారు. అండ్ మీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారో కనుక్కుందాం. సుమంగళి గారు, ఎలా అనిపించింది మీకు లిఖిత పర్ఫార్మెన్స్? లిఖిత హాయ్. ఈ సాంగ్కి మీ గొంతు చాలా బాగా సెట్ అయింది. ఇట్ గోస్ వెరీ వెల్. ద కైండ్ ఆఫ్ ఎమోషన్ ద సాంగ్ రిక్వైర్స్, మీ గొంతులో అది ఉంది. ఇట్ వాస్ వెరీ నైస్ టు లిసన్ టు దాట్. తొలి కిరణాల హారతి వెలిగే ఇంకా జాగేలా స్వామి. మీరు కొంచెం సంగీతం నేర్చుకుంటున్నారా లేదా నాకు తెలీదు, బట్ ఐ థింక్ యూ షుడ్ లర్న్ ఇఫ్ యూ ఆర్ వెరీ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్స్యూవింగ్ మ్యూజిక్. ఎందుకంటే గొంతు చాలా బాగుంది, బట్ ద గ్రిప్ ఆన్ ద నోట్స్, నోటేషన్స్ మీద ఒక పట్టు ఉంది. టు హోల్డ్ ఆన్ టు ద నోట్స్. ఇది ఎలా చెప్పాలంటే స్లిప్పరీగా ఉంది. మీ వాయిస్, మీ నోట్స్ స్లిప్ అవుతుంది. సో ఆల్ దో స్మాల్ గమకాలు, whatever small technicalities in the song, it's missing. So shruti potundi, and it's the beauty of the song is getting lost. So learn, practice, learn music. మీరు కొంచెం మ్యూజిక్ నేర్చుకొని ఎక్సర్సైజెస్ చేసుకొని, మ్యూజిక్ ఎక్సర్సైజెస్ చేసుకొని ఒక 1 month రోజు ఈ సాంగ్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత డిఫరెన్స్ చూడండి. జస్ట్ విత్ practicing the exercises that is there in Carnatic music or Hindustani music, the exercises, practicing those exercises every day and practicing the song every day, end of the month you will see the difference. So that grip on the voice is very much required. So keep up the practice, keep singing. All the very best. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు లిఖితాకి ఇచ్చే స్కోర్? And Miku, my mark is 4 on 10. థ్యాంక్ యూ. ఆర్పి గారు, మీకు ఎలా అనిపించింది? లిఖిత యాక్చువల్గా మీరు పాడేదంతే, మీరేం ఫీల్ అవ్వలే. పాడేటప్పుడు ఆ డైనమిక్స్ ఉంటాయి, ఆ డైనమిక్స్ ఏమి ఫ్లాట్గా పాడేశారు అలాగా. పూజలు చేయ పూలు తెచ్చాను అనుకుని, యాక్చువల్లీ పూజలు చేయ పూలు తెచ్చాను అందంగా ఉంటాయి అవి. ఆ చేయ చాను ఇలాంటివన్నీ కొంచెం పంటి కింద రాయలాగా అనిపించింది. పూజలు చేయా పూలు తెచ్చాను, పూజలు చేయా పూలు తెచ్చాను. అట్ ది సేమ్ టైం డైనమిక్స్ అంటారు. డైనమిక్స్ అంటే ఏంటంటే ఆ పూజలు చేయా పూలు తెచ్చాను, నీ గుడి ముందు నిలిచాను, తీయరా తలుపులను, ఇలా అంటే ఆ చిన్న ఆ అప్స్ అండ్ డౌన్స్ ఉంచండి పాడేటప్పుడు. అది ఎప్పుడైతే ఉండదో ఫీల్ ఉండదు. ఇప్పుడు కూడా ఆ డైనమిక్స్ అనేది చాలా అవసరం. సుశీలమ్మ ఈ పాట ఎంత అందంగా పాడారు, అంతకన్నా నేను బాగా పాడాలి అన్న ఒక జీల్ మీలో ఉంటే అప్పుడు ఇంకా బాగా పాడే అవకాశం ఉంది. జస్ట్ సర్ఫేస్ లెవెల్లో ఆ ట్యూన్ ఎలా పాడేస్తే చాలు అనుకుంటే తప్పు అవుతుందని నా ఫీలింగ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు కరెక్ట్ చేసుకోవాలి కాబట్టి చాలా అవసరం ఈ కరెక్షన్.
ఈ కరెక్షన్ చేసుకుని నెక్స్ట్ పార్టిసిపేషన్ చేయండి. అండ్ మీరు లిఖితాకి ఇచ్చే స్కోర్? ఓవరాల్గా లిఖిత మీ పర్ఫార్మెన్స్కి నేను ఇస్తున్న స్కోర్ 6/10. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన టాలెంట్ ఫాల్కన్స్ వారికి మరియు జడ్జెస్కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లిఖిత. అప్డేట్స్ కోసం టాలెంట్ ఫాల్కన్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలని ఫాలో అవ్వండి. అండ్ మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్రియ. వెల్కమ్ శ్రియ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రియ నందగిరి. ఈరోజు నేనున్నాను చిత్రం నుంచి ఏ శ్వాసలో చేరితే పాట పాడబోతున్నాను. సంగీతం ఎంఎం కీరవాణి గారు, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, గానం చిత్రమ్మ. ఆల్ ది బెస్ట్ టు యూ. వేణుమాధవా వేణుమాధవా ఈ శ్వాసలో చేరితే గాలి గంధర్వమవుతున్నదో, ఈ శ్వాసలో చేరితే గాలి గంధర్వమవుతున్నదో, ఈ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో, ఆ శ్వాసలో నీలీనమై ఆ మూవిపై నీ మౌనమై నిన్ను చేరని మాధవా, ఈ శ్వాసలో చేరితే గాలి గంధర్వమవుతున్నదో. మునులకు తెలియని జపములు జరిగినదా, మురళీ సఖీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా, తనువును నిలువున తొలిచిన గాయమున్నే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా, కృష్ణ నిన్ను చేరంది అష్టాక్షరిగా మారింది, ఇలా ఇంత పెన్నిధి ఎదురు తాను పొందింది, వేణు మాధవాని సన్నిధి.
సరి గగద పద దపద సదా దపదరిద దపద సస్స దపద సస్స దపదరిరి దపదరిరి దసరి గరి సరి గరి సరి గారి గారి సరి గారి సద పద గగ పప్ప గగ గద గగ సస్స దపద పద సరి 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 గరి సద సరి దప సరి పగ పగ సరి సరి గ పగరి సద పద పద సద పద పద సద పద పది సరి పద పది సరి పద సరి గరి సద పద సద గద సరి ద స సరి గ పద సరి గా రాధికా హృదయ రాగాంజలి నీ పాదముల వ్రాలు కుసుమాంజలి ఈ గీతాంజలి. వావ్ శ్రియ, వేణు మాధవ అంటూ చాలా క్యూట్గా పాడారు. కాంపిటీషన్ ఈ లెవెల్లో ఇలాంటి ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇంత పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారు. దానికి మీకు ఆల్ ది బెస్ట్ అండ్ లెట్స్ సీ వాట్ ఆర్ జడ్జెస్ సే. సుమంగళి గారు, మీ కామెంట్స్ ప్లీజ్. హాయ్ శ్రేయ, చాలా బాగా పాడారు. వెరీ టఫ్ సాంగ్, మంచి సాంగ్ సెలెక్షన్. ఐ థింక్ యు ఆర్ లెర్నింగ్ Carnatic music. You are learning some form of Indian classical music because you have a good grip on swaras and on your notes. It's nice and tight. And at the same time, ఒక మంచి హస్కీనెస్ కూడా ఉంది మీ గొంతులో. తనువును నిలువున తొలిచిన గాయముండే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా. కొన్ని వర్డ్స్ ఎస్పెషలీ లాస్ట్ చివరిలో స్వరం అన్ని ఆలాపన స్వరస్థాన అన్నీ అయిన తర్వాత దట్స్ స్లో రాధికా, ఐమ్ నాట్ గెటింగ్ ద వర్డ్స్, దట్ పోర్షన్ వాజ్ వెరీ బ్యూటిఫుల్లీ వెరీ సాఫ్ట్ అండ్ నైస్ అండ్ హస్కీ. చాలా బాగా పాడారు. దట్ ఇమోషన్ మాడ్యులేషన్ చాలా బాగా వచ్చింది. అండ్ కొన్ని ప్లేసెస్లో కొంచెం ఫైన్ ట్యూనింగ్. యు ఆర్ స్టిల్ వెరీ యంగ్, సో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్. బట్ మీరు రైట్ ట్రాక్లో ఉన్నారు. యూఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. కీప్ ద సేమ్ ప్రాక్టీస్ అండ్ కీప్ లిసనింగ్ టు మోర్ సాంగ్స్. ఇంకా వెరైటీ ట్రై చేయండి. ఐ థింక్ యూ క్యాన్ డూ ఇట్ బికాస్ యూ హ్యావ్ మీ పర్ఫార్మెన్స్లో ఒక స్ట్రెంగ్త్ అనిపించింది, అట్ ద సేమ్ టైమ్ సాఫ్ట్నెస్ కూడా అనిపించింది. సో బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎస్పెషలీ ఫర్ ప్లేబ్యాక్ సింగింగ్. సో దట్ ఈస్ వెరీ విజిబుల్ ఇన్ యువర్ పర్ఫార్మెన్స్. సో ప్రయత్నం చేసుకోండి, కీప్ ట్రయింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐ విల్ గివ్ యూ 8 on 10. థ్యాంక్ యూ అండి. ఆర్పి పట్నాయక్ గారు, మీకు ఎలా అనిపించింది శ్రేయ పర్ఫార్మెన్స్? శ్రేయ, యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ సో క్యూట్గా అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చోట్ల కళ్ళు కూడా పాడడానికి ప్రయత్నం చేశాయి, అంత క్యూట్గా అనిపించాయి. ముందుగా ఇంత మంచి బ్లాగ్ పెట్టిన మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే మదర్ ఫాదర్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి ఫస్ట్ అప్రిషియేట్ చేస్తున్నా. తెలియకుండా ఒక చూడాలి అనిపించేంత అట్రాక్టివ్గా ఉంది ఆ బ్లాగ్. తర్వాత పాటని ఎంజాయ్ చేస్తూ, అంటే నీ ఏజ్ బహుశా అబౌట్ 12 years ఉండొచ్చు, అంటే 10 to 12 ఆ ఏజ్లో ఉండొచ్చు నీ ఏజ్. ఈ ఏజ్కి వాయిస్లో ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్లో బేస్ ఎక్స్ట్రీమ్, హై ఎక్స్ట్రీమ్ రెండు కూడా అటెంప్ట్ చేసాయి ఈ పాట. అలా చూసుకుంటే నాకు అటెంప్ట్ పరంగా చాలా బాగా అనిపించింది. నో డౌట్, అంటే ఈ ఏజ్కి ఏ లిమిటేషన్స్ ఉన్నాయో ఆ లిమిటేషన్స్ పలికినా 100% ఇచ్చే ప్రయత్నం చేసావు చూడు, అది నాకు నచ్చింది. థ్యాంక్ యూ అండి. అండ్ మీ స్కోర్స్? నీకు నేను ఇస్తున్న స్కోర్ 8 out of 10. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రియ, మంచి కామెంట్స్, మంచి స్కోర్స్ వచ్చాయి నీకు. ఆల్ ది బెస్ట్. ముందుగా జడ్జెస్ ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగళి గారికి నా ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన టాలెంట్ ఫాల్కన్స్కి నా ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ సుమంగ్లి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ టాలెంట్ ఫ్యాన్ కిడ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. మన ముందుకు రాబోతున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ శ్రీజ. వెల్కమ్ శ్రీజ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ బొడ్డు. ముందుగా ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగళి గారికి నమస్కారం. నేను ఈరోజు పాడబోయే పాట సువర్ణ సుందరి సినిమా నుంచి ఘంటసాల గారు, జిక్కి గారు పాడిన హాయ్ హాయిగా ఆమని సాగే. ఆల్ ది బెస్ట్. గమదని సారి సరి దని సరి 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 దని ని దని ని దని మదద మదద మద గరి గమదని లీలగా పువ్వులు కాలికి ఊగా కలిగిన తల పొల వల పొలు రేగా కలిగిన తల పొల వల పొలు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా చంపాలగా
కలువలు విరిసెనుగా కనుగవా తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా కనుగవా తనియగా చెలువము కనుగునా చెలువము కనుగునా మనసానంద నాట్యాలు చేయునోయ్ ఆనంద నాట్యాలు చేయునోయ్ ఎరిగ మదని సా దని సా సని సగరిగ సరి ని సదని మదని స నిరి నిరి దని దని మద మద గమ 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 దని సా గమ దని సా దని సా. ఆహా, హాయిగా అంటూ చాలా హాయిగా పాడారు శ్రీజ. అండ్ మీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ని అడుగుదాం. సుమంగ్లి గారు, ఎలా అనిపించింది మీకు శ్రీజ పర్ఫార్మెన్స్? శ్రీజ ముద్దుగా నవ్వుతుంటే పాడారు. వెరీ స్వీట్ స్మైల్ యూ హ్యావ్. గుడ్ అటెంప్ట్. ఇప్పుడు ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ రాగమాలికాస్. అన్ని లాంగ్వేజెస్లో ఉంది, తెలుగు, తమిళ్, హిందీ అన్ని లాంగ్వేజెస్లో ఉంది. అండ్ ఇట్స్ వెరీ పాపులర్ అండ్ ఇట్స్ అ వెరీ టఫ్ సాంగ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. ద వే అన్ని రాగాలు కలిపి ఒక లైక్ అ బ్యూటిఫుల్ నెక్లెస్ రాగమాలిక. ఇట్స్ అ వెరీ నైస్ పీస్, వెరీ నైస్ కాంపోజిషన్. ఇప్పుడు మీరు ఈ సాంగ్లో చాలా ఆలాప్స్ ఉన్నాయి కదా, చాలా గమకాలు, చాలా ఆలాప్స్ ఉన్నాయి. ఇట్స్ అ కాంప్లికేటెడ్ సాంగ్. ఫర్ ఎగ్జాంపుల్, అర్థమైందా? వన్స్ మోర్. Transition in the notes, it's very difficult when you are doing it very fast. చాలా ఫాస్ట్గా పాడతారు కదా ఈ సాంగ్లో. ఈ పోర్షన్ చాలా ఫాస్ట్ స్పీడ్లో వస్తుంది. సో ఆ స్పీడ్లో పాడాలంటే ఇప్పుడు నేను స్లోగా పాడాను కదా, అలా స్లోగా పాడి కొంచెం స్పీడ్ పెంచుకోవాలి. అప్పుడే మీకు ఒరిజినల్ స్పీడ్లో ఎలా the grip will come only then when you sing in the original speed. ఈ పార్ట్, దిస్ పోర్షన్ విచ్ ఐ జస్ట్ sang, ఈ సాంగ్లో ఇది చాలా ముఖ్యం. ఆఫ్టర్ ఒక్కొక్క రాగం తర్వాత కనెక్ట్ ఈ సాంగ్ ఈ పోర్షన్ ఈ లైన్లో వస్తుంది. ద కనెక్ట్ ఫ్రమ్ వన్ పీస్ టు అనదర్ పీస్. సో ఎవ్రీ టైం మీరు ఈ ప్లేస్లో హడావడి కొంచెం అటు ఇటు స్లిప్ అయ్యి, ఐ మీన్ ఇట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ నాట్ ప్రాపర్. ద నోట్స్ డిడ్ంట్ ఫాల్ ప్రాపర్లీ. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ వాజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్. ఎక్కడెక్కడ కొంచెం గమకాలు వస్తున్నాయి, ఆకారం వస్తున్నాయి, ఆ ప్లేసెస్ ఆ ప్లేసెస్లో ఆల్ ఆఫ్ దోస్ ప్లేసెస్ మీరు కొంచెం యూ మేడ్ మిస్టేక్స్. ప్లెయిన్గా పాడాలి, ప్లెయిన్ లైన్స్లో బాగా పాడారు. బట్ వేరెవర్ దీస్ గమకాలు అండ్ ద క్లాసికల్ స్టైల్, కర్ణాటిక్ స్టైల్, హిందుస్థానీ స్టైల్, దిస్ క్లాసికల్ స్టైల్స్ ఆర్ కమింగ్ ఇన్, యూ ఆర్ గోయింగ్ ఆఫ్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ లైన్స్ స్లో. Understand where the notes are, connect them. Okay, like that you have to connect slow, then little bit increase the speed, increase, and then you will get there. Ala practice cheyali. Okay Shrija? And మీరు శ్రీజకి ఇచ్చే స్కోర్? So for you I will give you 5 on 10. Okay, all the best. థ్యాంక్ యూ అండి. ఆర్పి గారు, మీ కామెంట్స్ ప్లీజ్. శ్రీజ ఇది ముందు ఆడియో రికార్డ్ చేసి తర్వాత మీరు ఏమైనా లిప్ సింక్ ఇచ్చారా అని డౌట్ వచ్చింది నాకు. ఐ మే బి రాంగ్, బట్ కొన్ని చోట్ల నాకు అలా కనిపించింది. గమకాలు ఇంకా కొంచెం పర్ఫెక్షన్తో వస్తే ఇంకా బాగుండు అనిపించింది నాకు ఓవరాల్గా. ఎందుకంటే చాలా అంటే ఆ ఎరాలో వచ్చిన సాంగ్స్ అన్నిట్లో కూడా గమకాలు చాలా పర్టికులర్గా చాలా పర్ఫెక్షన్తో కూడిన గమకాలు ఉండేవి. అంతే. చంపాలగా
గమకాలు ఇప్పుడు ఈ ఏరాలో మీరు పాడడానికి అప్రిషియేట్ చేస్తూ అట్ ది సేమ్ టైం పాట ఎప్పటికీ పాటే కాబట్టి దాన్ని అలా ప్రజెంట్ చేసి ఉంటే ఇంకా బాగుండేమో అనిపించింది నాకు. అండ్ శ్రీజ పర్ఫార్మెన్స్కి మీరు ఇచ్చే స్కోర్? శ్రీజ, మీరు చేసిన ఈ పర్ఫార్మెన్స్కి నేను ఇస్తున్న స్కోర్ 6.75 out of 10. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ముఖ్యంగా జడ్జెస్కి, టాలెంట్ ఫాల్కన్స్కి ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అప్డేట్స్ కోసం టాలెంట్ ఫాల్కన్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలని ఫాలో అవ్వండి. ఇప్పుడు మన ముందుకు రాబోతున్న లాస్ట్ పార్టిసిపెంట్ తెమోజియన్. వెల్కమ్ తెమోజియన్ గారు. అందరికీ నమస్కారం. ముందుగా జడ్జెస్ ఆర్పి పట్నాయక్ గారికి, సుమంగళి గారికి హృదయపూర్వక స్వాగతం. ఇవాళ నేను పాడబోయే పాట చిరుగాలి వీచినే. చిత్రం శివపుత్రుడు. సంగీతం ఇళయరాజా గారు, గానం ఆర్పి పట్నాయక్ గారు, రచన వనమాలి గారు. ఆల్ ది బెస్ట్ అండి. చిరుగాలి వీచెనే, చిగురాసెరేపెనే, చిరుగాలి వీచెనే, చిగురాసెరేపెనే, వెదురంటి మనసులో రాగం వేణువుదెనే, మేఘం మురిసి పాడెనే, కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే, తన వారి పిలుపుతో ఆశలు వెల్లువాయనే, ఊహలు ఊయలుగెనే, ఆశలు వెల్లువాయనే, ఊహలు ఊయలుగెనే, చినుకురాక చూసి మది చిందులేసెనే, చిలిపి తాళమేసి చెలరేగిపోయెనే, చిరుగాలి వీచెనే, చిగురాసెరేపెనే, వెదురంటి మనసులో రాగం వేణువుదెనే, మేఘం మురిసి పాడెనే. తుళ్ళుతున్న చిన్ని సెలయేరు, గుండెలోన పొంగి పొలమారు, అల్లుకున్న ఈ బంధమంతా వెల్లువైనది లోగిలంతా, పట్టెడన్న మిచ్చి పులకించే నేల తల్లి వంటి మనసల్లే, కొందరికే హృదయముంది, నీ కొరకే లోకముంది, నీకు తోడు ఎవరంటూ లేరు, గతములో నేడు చెలిమి చేయి చాచే వారే, బ్రతుకులో కలిసిన బంధం కరిగిపోదులే, మురళి మోవి విరిని తావి కలిసిన వేళ, చిరుగాలి వీచెనే, చిగురాసెరేపెనే, వెదురంటి మనసులో రాగం వేణువుదెనే, మేఘం మురిసి పాడెనే. థ్యాంక్ యూ. తెమోజియన్ గారు, ఆర్పి పట్నాయక్ గారి పాట, ఆయన పాడిన పాటల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అని ఆయనే ఒక ఈవెంట్లో చెప్పారు. అలాంటి ఒక పాటని మీరు ఆయన ముందే ఇప్పుడు పర్ఫామ్ చేశారు. అండ్ ఆయనకి ఎలా అనిపించిందో కనుక్కుందాం. ఆర్పి గారు, మీకు ఎలా అనిపించింది తెమోజియన్ గారి పర్ఫార్మెన్స్?
Yeah, Mr. Victory, Temujin Victory. I don't know how to pronounce your name. టెంపో చాలా చోట్ల మిస్ అయింది మీకు పాడుతున్నప్పుడు. అది కాకుండా చినుకురాక చూసి ల్యాండింగ్ కావాలి అలా. చినుకురాక చూసి మది చిందులేసనే, చినుకురాక చూసి మది చిందులేసినే. అలా ఉంటేనే ఆ ఫ్రేజ్కి అందం వస్తుంది. అలాంటి కొంచెం అక్కడక్కడ మిస్ అయ్యారు. తర్వాత మీరు ఎంజాయ్ చేయలేదు పాడుతున్నప్పుడు. పాడేటప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తే అంత బాగా వస్తుంది. అది కూడా మీరు కొంచెం పాడేటప్పుడు ఎంజాయ్ చేస్తూ పాడాలి అనేది కూడా ఒకటి ఉంటే, ఇంకా ఆ ఫ్యాక్టర్ కూడా ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ మీరు తెమోజియన్ గారికి ఇచ్చే స్కోర్? ఈ పర్ఫార్మెన్స్కి నేను ఇస్తున్న స్కోర్ 6 out of 10. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమంగళి గారు, మీకు ఎలా అనిపించింది? Hi, Temu Zion, is that how you pronounce your name? I hope I got your name correct. చాలా యూనిక్గా ఉంది, కొత్తగా ఉంది మీ పేరు. This is again another beautiful Ilayaraja garu song and sung by the amazing R.P. Patnaik garu. పాట గురించి ఎలా పాడాలి all those pointers అర్పిత్ గారు విల్ బీ ద బెస్ట్ పర్సన్ టు గివ్ యూ. నాకు అనిపించిన విషయాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే టెంపో, మీరు కొంచెం తొందరగా పాడుతున్నారు, రష్ అవుతున్నారు. టెంపో చూసుకోండి, తాళం మైండ్లో పెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ మేక్ క్లిక్స్ లైక్ దిస్. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా కొంచెం ప్రాణం జీవితం, లైఫ్ ఇన్ ద సాంగ్. పట్టెడన్న మిచ్చి పులకించి నేల తల్లి వంటి మనసల్లే కొందరికే హృదయముంది. ఆర్పి గారు పాడుతున్నప్పుడు చిరుగాలి అని ఫీల్ అయింది. చిరుగాలి అంటే యూ కెన్ ఫీల్ ద గాలి. సో దట్ ఈస్ ద లైఫ్, దట్ ఈస్ ద బ్యూటీ దట్ ద సింగర్ బ్రింగ్స్ టు ద సాంగ్ కదా. అది చాలా మిస్సింగ్. కొంచెం ఎక్స్ప్రెషన్ మీరు చూసుకోవాలి. సో అపార్ట్ ఫ్రమ్ దట్, ఆర్పి గారు విల్ బీ ద బెస్ట్ పర్సన్ టు గైడ్ యూ హౌ టు బీ గుడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సాంగ్. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు తెమోజియన్ గారికి ఇచ్చే స్కోర్? మీకోసం మై మార్క్ ఈస్ 4 on 10. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ అవకాశం ఇచ్చిన టాలెంట్ ఫాల్కన్స్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం, నేను మీ సింగర్ సుమంగ్లి. ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ టాలెంట్ ఫ్యాన్కిడ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. చూసారు కదండి, ఇది ఇవాళ మన ఎపిసోడ్. మన పార్టిసిపెంట్స్ అందరూ చాలా బ్యూటిఫుల్గా పాడారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఇంతే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్తో. అంతవరకు స్టే సేఫ్, కీప్ స్మైలింగ్, బాయ్.